నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇద్దరు అరుంధతివాడకు చెందిన శ్రీనివాసులు, లక్ష్మమ్మగా గుర్తించారు. దంపతుల మృతితో ఇద్దరు పిల్లలు కూడా అనాథలయ్యారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన ఇసుక అక్రమాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు మృతుల బంధువులు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రైట్, గుర్రాల మడుగులో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రాల మడుగుకు చెందిన శారమ్మ, బాల వెంగయ్య మృతి చెందారు. టీడీపీ నేతల అక్రమ ఇసుక దందాకు తమ వారు బలైపోవడంతో మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మృతులు బాల వెంకయ్యకు ఇద్దరు కుమార్తెలుండగా శారమ్మకు ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా అనాథలైన పరిస్థితి. అక్రమ ఇసుక దందా బలి తీసుకున్న ఈ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు అని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని గళం విప్పుతున్నారు. కయ్యాకాలం లేదు, గవర్నమెంట్ ఇచ్చిన ఈ స్థలం అది ఏదో దాన్ని వేసుకున్నట్టు ఉండరు. దానికి ఆధారం అనేది చూపిండి. మాకు ఆడబిడ్డ చిన్నప్పుడు ఓలు పడింది గుండి అట్ట కూడా చూపించుకుంటా ఉన్నాం అన్నమాట. ఒళ్ళే కయ్యా లేదు, కాలువ లేదు, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఒకటే ఉన్నట్టు. ఏ న్యాయం చేస్తారో ప్రభుత్వము దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం. అది మీ దయ. వాళ్ళు చచ్చిపోయినాక వీళ్ళు ఎంత అయిపోయారు, హాస్పిటల్కి పోతాం. మేము కూడా లేము, పనులకు వెళ్ళిపోయాము. నిన్న మాకు 5 గంటలకు తెలిసింది అన్నమాట. ఫోన్లు వస్తే ఆ ఫోన్ల ద్వారా మేము పరిగెత్తుకుంటూ వస్తే రాత్రి 1 గంటకు శవం వచ్చి. ఆ టైంలో మేమేం చేయగలిగాము? అంత దూరం దగ్గర కూడా కాదు. బిడ్డలు చూసుకొని మేము బాధపడి సరిపోయాం. మాకు బిడ్డలకి ఏదైనా మీరే దారి చూపించండి అయ్యా. బిడ్డలు లేని బిడ్డలు అయిపోయారు, పచ్చులు అయిపోయినారు. మీరే ఆధారంగా చూపించండి మా బిడ్డలకి. మా చెల్లెలు ఆత్మకూరు హాస్పిటల్లో ఒక మనిషికి ఏదో ఇబ్బంది అయితే బయలుదేరి వెళ్ళిపోయిన సమయంలో సంగమ తట్టిన తర్వాత ఎరిమేనా దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయారు. వాళ్ళకి ఒక పసిపాప, ఒక పసిబిడ్డ మగపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ తరఫున న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ దొంగ ఇసుకలు దోలకపోతే ఈ ప్రమాదాలు జరగవు కదా. పట్టుకుట్టుకు పోయే వాళ్ళు ఏ ఎరకడంటే ఎరకోడు వస్తారు. వాళ్ళకి భయం అనేది లేదు కదా. అట్లా తోలే వాళ్ళకి, లారీ ఓడికి కానీ తిప్పరోడికి కానీ అది వాళ్ళకి భయం అనేది ఉండాలి కదా సార్. పట్టుకుట్టుకు పోయే వాళ్ళకి చెప్పండి సార్. మీరే అది కూడా మీరే న్యాయం చేయాలి సార్. అర్ధరాత్రులు వస్తారు, నిశారాత్రులు వస్తారు. వాళ్ళకి అనేది కూడా ఒక భయం అనేది వేరుపడాలి సార్. అరుంధతిపేట అలాగే గుర్రాల మడుగులో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి చూస్తున్నాం. టీడీపీ నేతల అక్రమ ఇసుక దందాకు అమాయకులైన వీళ్ళు బలైపోవటం పలువురిని కలిచివేస్తున్న సిచ్యువేషన్. సో అక్రమ ఇసుక రవాణా తరలిస్తూ రాంగ్ రూట్లో కూడా వచ్చి కారుని ఢీకొన్నట్టుగా కూడా నిన్న ఉదయం మనం అప్డేట్ చూసాం. దాంట్లో 6 చనిపోయారా 7 అన్న సందిగ్ధం కూడా ఉండింది. సో మొత్తానికి 7 మృత్యువాత పడ్డారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. దాంట్లో మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సంబంధించి గుర్రాల మడుగు సంఘం వద్ద ఉన్నాను. ఇక్కడ దాదాపు అంటే నిన్న రోడ్డు యాక్సిడెంట్ ఘటన జరిగిన దాంతో 2 మృతదేహాలు 2 కుటుంబాలకి సంబంధించి సారమ్మ అదేవిధంగా బాల వెంగయ్య కుటుంబాలు ఇక్కడే నివసిస్తుంటాయి. అయితే వాళ్ళ మృతదేహాలను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. మృతదేహాలను చూడడానికి పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా కాలనీ వాసులతో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది పొలిటీషియన్స్ కూడా వస్తూ సందర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మృతులకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకునేటువంటి ఆ విద్యా సంస్థకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తన తల్లిని కోల్పోవడంతో కూడా ఆ విద్యార్థిని ఓదార్చడానికి ఆ విద్యా సంస్థకు సంబంధించినటువంటి స్టూడెంట్స్, టీచర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మృతిపైన తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి ఇటు బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఇటు అక్రమ ఇసుక రవాణా దందా వల్లే కూడా పూర్తిగా కూడా ఇటు 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో సారమ్మ కావచ్చు, బాల వెంగయ్య కావచ్చు, ఇద్దరికి కూడా దాదాపు 5 మంది పిల్లలు ఉండేటువంటి పరిస్థితి. ఇటు బాల వెంగయ్యకి అయితే మాత్రం 2
కుమారులు, అదేవిధంగా ఒక కుమార్తె కూడా ఉన్నారు. అదేవిధంగా సారమ్మకు కూడా 2 కుమార్తెలు ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా కూలీ నాలి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా కుటుంబ పెద్దను కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తమకు దిక్కెవరంటూ కూడా శోకసంద్రంలో ఉండేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వీళ్ళందరికీ ఖచ్చితంగా ఇటు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అమ్మ ఏం జరిగింది? మాకన్నేమో జరిగింది. టిప్పరు 7 మందిని తీసుకొని పోయింది టిప్పరు. మాకు న్యాయం చేయాలి అంతే. ఏం జరిగింది? అదే న్యాయం జరగాలి సార్. మీ తరఫున ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి ఏ దిక్కు ఏది అసలు చాలా పేద కుటుంబము. పిల్లల్ని వదిలేసిపోయిండు, బండి గుద్దేసిన. నాకేం తెలియదు, నేను చూడలా. ఏదైతే ఇక్కడ బాలవెంగకి సంబంధించినటువంటి కుమార్తె కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. తన అమ్మ ఏం చదువుతున్నావు పాప? 9th క్లాస్. తెలీదు, లారీ గుద్దేసిందంత, టిప్పర్ లారీ. సంద్రంలో ఉంది. మొత్తం కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మనము ఒక పాపను మాట్లాడించామో బాలవెంగకి సంబంధించినటువంటి కుమార్తె, ఆమెకి సంతాపంగా కూడా ఆమెని పరామర్శించడానికి కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులకి ఒక ధైర్యం ఇవ్వడానికి ఆ విద్యా సంస్థకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ అక్రమ దందా ఏదైతే ఇసుక దందా టీడీపీకి సంబంధించినటువంటి టిప్పరే, ఆ టిప్పర్ కారణంగానే కూడా ఇవాళ 7 మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అయితే కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ప్రభుత్వం తరపు నుంచి కూడా తమని ఆదుకోవాలి. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలి. అదేవిధంగా అక్రమ దందా ఏదైతే నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతుందో దాన్ని అరికట్టాలని చెప్పి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరి. ఓకే లోకేష్. ఆత్మకూరుకు హాస్పిటల్లో విజిట్ చేయడానికి వెళ్ళారు వాళ్ళు. సంగం మధ్యలో పెరమన గ్రామం దగ్గర యాక్సిడెంట్ జరిగినది. టిప్పర్ లారీ ఇసుక లోడుతో, హెవీ లోడుతో వస్తున్న కారుని ఢీకొనడం జరిగింది. అది అడ్డదారిన వస్తుంటే మాది డైరెక్ట్గా వెళ్తున్నది మా బండి. రాంగ్ రూట్లో కొట్టాడు అతను. తాగిన డ్రైవర్కి సరిగా డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అతనికి మధ్యలో ఉన్నాడు. ఇది మధ్యాహ్నం సరే జరిగింది. ఈడ్చుకెళ్ళింది కారుని ఢీ కొట్టి. ఇది తక్షణమే గవర్నమెంట్ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ గత ఏడాది నుంచి ఈ ఏడాది చూస్తే ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు. ఈరోజు జరిగింది. తక్షణమే వాళ్ళ మీద బాధ్యత తీసుకోవాలి. ఆ లారీ డ్రైవర్ని, ఆ టిప్పర్ డ్రైవర్ని, ఓనర్ని వాళ్ళ మీద పరిమితులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి కానీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా వాళ్ళు హాస్పిటల్లో బంధువుల్ని పరామర్శించడానికి ఆత్మకూరుకి వెళుతున్నారండి. ఆ వెళుతున్న మార్గంలో ఇసుక లారీకి రాంగ్ రూట్లో వచ్చి ఆ బండిని గుద్దడం జరిగిందండి. స్పాట్లో అక్కడ 7 మంది చనిపోయారండి. కానీ ఆ యొక్క లారీకి పర్మిట్ లేని రూట్లో వచ్చి ఆ కార్ని ఢీకొనడం వల్ల స్పాట్లో అక్కడికే అందరూ చనిపోయారండి. అందరూ కూడా కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళండి. ఇళ్ళ పనులు చేసుకుని కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళండి. మా రిలేషనేను, మా బంధువులేను. కానీ అందరూ కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళే. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళందరూ కోల్పోయారు. ఇప్పుడు బతుకు తెరువు అనేది, జీవనాధారం అనేది బయటపడిపోయింది. వాళ్ళకి రోడ్ల మీద పడ్డారండి.